హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై అగ్రికల్చర్ ఛానల్. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది వచ్చేసి పుచ్చకాయ మొక్క అండి. ఒక శాస్త్రం చెప్పనా మీకు, పారేస్తే పండుతాయి అని అంటారు కదా, ఇది వచ్చేసి పారేస్తే పండిన పుచ్చకాయ చెట్టేనండి. చాలా ఎక్కువగా తీగైతే పారింది. ఆల్రెడీ దీని గురించి వీడియో కూడా చేశాను. అప్పుడు వచ్చేసి పూత చిన్న చిన్న పిందెల మీద ఉన్నది. మన ఛానల్లో షార్ట్ వీడియో అనేది చేశాను. ఎందుకు చేశానంటే దాని గురించి నాకు క్లారిటీగా అర్థం కాలేదు, అది ఏం మొక్కో తెలియట్లేదు. అందుకనే మీరన్నా కామెంట్ రూపంలో చెప్తారేమో అన్నట్టుగా చేశాను. కానీ మీరెవరు నాకైతే కామెంట్ రూపంలో ఇది ఏం మొక్కో చెప్పలేదు. కానీ నేనే పిందెలైతే ఉన్నాయి కదా, ఏదో ఒక రోజుకు పెద్ద అవుతాయి కదా అన్న ఉద్దేశంతో ఈ చెట్టు అనేది పీకేయకుండా అలాగే ఉంచాను. మా ఏరియాలో చాలా ఎక్కువగా కోతులు అయితే ఉన్నాయండి. కానీ ఈ కోతుల కళ్ళల్లో మాత్రం ఈ కాయలు అనేది పడలేదు. మేబీ ఎందుకంటే నేను వీడియో చేసుకోవాలన్నట్టుగా నాకు రాసి పెట్టుందేమో, అందుకనే కోతుల కళ్ళల్లో అయితే పడలేదు. నేను ఆ రోజు షార్ట్ వీడియో తీసే ముందు ఈ కాయల చిన్న చిన్న పిందెల మీద గడ్డి చెత్త అనేది అయితే తెంపేశాను. ఈరోజు వెళ్ళి చూసేసరికి చాలా లావుగా హార్వెస్టింగ్ అయితే ఈ పుచ్చకాయలు అనేది మనకు రావటం జరిగింది. నాకు వచ్చేసి డౌట్ అయితే క్లియర్ అయిందండి, ఇది వచ్చేసి పుచ్చకాయ మొక్క అని అప్పుడైతే అర్థమైంది. కానీ ఇది వచ్చేసి ఇసుక నేలలో పండిస్తారు చాలా ఎక్కువగా. కానీ మాది వచ్చేసి ఎర్ర చెక్క నేల, ఈ భూమిలో కూడా పుచ్చకాయ అనేది పండుతుందా అని అనిపించింది. మేము మార్కెట్లో కొని తెచ్చుకొని తినక కొంచెం ఎక్కువగా అయింది. మేము సీడ్స్ అనేది కూడా పడేయటంతో అది ఈ విధంగా మొలిచి చాలా ఎక్కువగా తీగ అనేది పారి చాలా ఎక్కువగా పూత పిందె కాయలు కూడా చాలా ఎక్కువగా రావటం జరిగాయి. ఇప్పుడు హార్వెస్టింగ్ కూడా సిద్ధమయ్యేది. కానీ ఇప్పుడైతే హార్వెస్టింగ్ అయితే చేయనండి, ఎందుకంటే దాని సైజ్ వచ్చేసి ఇంకా ఎంత లావుగా అవుతుందో చూద్దాం. ఇది వచ్చేసి ఇంకో కలర్ కర్బూజా పుచ్చకాయ అండి. దీన్ని ఏమంటారో తెలియదు నాకు, ఈ వాటర్ మిలాన్ పేరు నాకు అంత ఐడియా రావట్లేదు. కానీ ఇది కూడా వాటర్ మిలాన్కి సంబంధించిందే. కానీ మీకు తెలిస్తే మాత్రం నాకైతే తప్పకుండా క్లారిటీగా కామెంట్ అయితే చేయండి. వీటిని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మన భూములలో కూడా ఇలాంటి పంటలు అనేది సాగు చేయొచ్చా అని. మనం పంట పండించాలని తెచ్చిపెట్టే సీడ్స్ కూడా ఈ విధంగానైతే మొలుస్తాయో మొలవో నాకైతే అర్థం కావట్లేదండి. కానీ ఇది పాడేసిన సీడ్స్ వచ్చేసి ఇంత పెద్దగా మొక్క అనేది పెరగటం, తీగ అనేది రావటం, చాలా ఎక్కువగా పిందెలు కాయలు రావటం చూడండి. చాలా లావుగా పుచ్చకాయలు అయితే రెడీ అయ్యాయి హార్వెస్టింగ్కి. వీటిని ఇప్పుడు హార్వెస్టింగ్ చేయొచ్చు, కానీ సైజు ఇంకా ఎంత పెద్దగా వస్తుందో చూద్దామండి. చాలా పెద్ద కాయలు కూడా ఉంటాయి కదా, ఇది పెద్ద సైజుకు సంబంధించిందా చిన్న సైజుకు సంబంధించిందా అన్నట్టుగా నేనైతే కాయలు హార్వెస్టింగ్ చేయట్లేదు. మనకు అదృష్టం ఉంటే మాత్రం తప్పకుండా మనకు రాసి పెట్టుంటే ఈ కాయలు అయితే మనమే తింటాం. లేకుంటే కోతుల పాలు అయ్యే అవకాశం ఉంటే మాత్రం చెప్పలేమండి. కానీ సైజ్ అయితే నేను టెస్ట్ చేయాలని చెప్పేసి ఉంచేశాను. నా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.